హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం. ఇక కావ్య అయితే అరవింద్ గ్రూప్ ఆఫ్ కంపెనీ నష్టాల్లో ఉందన్న సంగతి తెలుసుకొని వాళ్ళ ఇబ్బందిని అర్థం చేసుకుని ఎలా అయినా సరే ఆ కంపెనీని లాభాలు వచ్చేలాగా కొనుక్కునేలా చేస్తానని ఇక అరవింద్ గ్రూప్ ఆఫ్ కంపెనీ ఎండి అరవింద్ గారికి మాట ఇస్తుంది. అతనైతే ఆ మాటకి చాలా సంబరపడిపోతాడు. వెళ్తూ థ్యాంక్ యూ మేడం, అలాగే రాజ్కి కూడా థ్యాంక్స్ చెప్పి వెళ్ళడంతో ఒక్కసారిగా రాజ్కి ఏమీ అర్థం కాదు. ఏంటి పిలిచావంట అని కావ్య ముందుకి రావడంతో ఒకసారి ఈ ఫైల్ మొత్తం చెక్ చేయండి అని ఇక ఒక ఫైల్ని రాజ్ చేతికి ఇస్తుంది. కానీ రాజ్ ఇంతకు ముందే అరవింద్ వాళ్ళ ముందు వెళ్ళి థ్యాంక్స్ చెప్పడాన్ని కావ్యని అడగాల వద్దా అన్నట్టుగా అలానే నుంచుని ఉంటాడు. ఏంటి ఏదో అడగాలని అడగలేకపోతున్నారు, పర్వాలేదులే నేనేమనుకోను, అడగండి అని చెప్పి కావ్య అయితే రాజ్తో అంటుంది. రాజ్ అయితే ఏంటి ఆ అరవింద్ ఎండి అంతలాగా సంతోషంగా వెళ్ళిపోతున్నాడు, ఏంటి విషయం అని అంటుంటే మీ చేతిలో పెట్టిన ఫైల్ అందుకు సంబంధించిందే, ఒక్కసారి దాన్ని చెక్ చేయండి. ఇంకొక మాట, రేపు అరవింద్ గ్రూప్ ఆఫ్ కంపెనీ వేలంపాటకి మనం కూడా వెళ్ళాలి, సిద్ధంగా ఉండండి అని చెప్పడంతో ఇక రాజ్ అయితే ఆ ఫైల్ మొత్తం చెక్ చేసిన తర్వాత ఏయ్ మెంటల్, అసలు నువ్వేం చెప్తున్నావో అర్థమవుతుందా? ఆ కంపెనీ వేలంపాటకి వెళ్ళి మనమేం చేస్తాం, అది ఇప్పటికే నష్టాల్లో ఉంది. వేలంపాటలో దాన్ని కోరి మరింత నష్టాలని నెత్తిమీదకి తెచ్చుకుంటామా ఏంటి అని చెప్పి రాజ్ అయితే కావ్యని అడుగుతాడు. కావ్య రాజ్తో చూడండి, ఆ కంపెనీని కొనే తీరాలి, ముందు నేను చెప్పిన పని చెయ్యండి అని చెప్పి ఇక కావ్య అయితే ఆ ఫైల్ని చెక్ చేయమని చెప్తుంది. రాజ్ కావ్య మాటలకి దీనికి ఎలా చెప్తే అర్థమవుతుంది, ఇప్పటికే మన కంపెనీ మీద పెట్టిన షేర్స్ అన్నీ డౌన్ అయిపోయాయని క్లయింట్స్ అందరూ మన కంపెనీనే వద్దనుకొని వెళ్ళిపోయారు, ఇప్పుడేమో ఇది నష్టాల్లో ఉన్న కంపెనీని కొంటాను అంటుంది. తాతయ్య దీనికి నువ్వే చెప్పాలి అని చెప్పి అక్కడి నుంచి రాజ్ చాలా కోపంగా వెళ్ళిపోతాడు. ఇక చాలాసేపు ఆలోచించి కావ్య స్వప్నకి కాల్ చేస్తుంది. స్వప్న కావ్య ఫోన్ చూసి, కావ్య ఏంటి నాకు ఫోన్ చేసావు, ఖచ్చితంగా నాకు ఫోన్ చేసావంటే నాతో ఏదో పని పడే ఉంటుంది అని అడగడంతో, అక్క నువ్వు ఎప్పటి నుంచో ఆ రుద్రాణి గారి పొగరుని అనగదొక్కాలని ఎదురు చూస్తున్నావు కదా, అందుకే ఒక మంచి అవకాశం వచ్చింది. నువ్వు కనుక నేను చెప్పినట్టు చేస్తే ఆ రుద్రాణి గారి పొగరు అక్కడికక్కడే అనగుతుంది, ఇక ఎన్నడూ నీ దగ్గర తల ఎత్తుకొని మాట్లాడదు అని అంటుంటే, అవునా, అంత మంచి విషయాన్ని ఇంత లేటుగా చెప్తావా, త్వరగా చెప్పు, నేనేం చేయాలో, ఇక ఆ రుద్రాణి నోరు కూడా ఎత్తకుండా చేస్తాను అని చెప్పి దానికి స్వప్న అయితే తెగ సంబరపడిపోతూ కావ్యని అడుగుతుంది. ఇక కావ్య అయితే స్వప్నకి ఏదో చెప్పడంతో ఆ మాటలన్నీ విన్న స్వప్న, అబ్బా కావ్య నువ్వు చెప్పింది ఈరోజు మామూలుగా లేదు, రుద్రాణినే కాదు రుద్రాణితో పాటు మరి కొందరికి కూడా పొగరు అనుగుతుంది అని చెప్పి ఇంకా స్వప్న సంతోషంగా కాల్ కట్ చేస్తుంది. ఇక్కడ చూస్తే రాజ్ చాలా ఆవేశంగా ఇంటికైతే వెళ్తాడు. తాతయ్య అని చెప్పి ఇంకా డైరెక్ట్గా వాళ్ళు భోజనం చేస్తుంటే డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళి, తాతయ్య అసలు ఏం జరుగుతుందో మీకేమన్నా తెలుస్తుందా అని అడగడంతో దానికి సీతారామయ్య, ఏం జరుగుతుందిరా, మీ నానమ్మ నాకు భోజనం వడ్డించింది, దాన్ని తింటున్నాను, ఇక జరిగేదేముంది, నీకు చెప్పవలసిందేముంది అని అంటుంటే, ఇది కాదు తాతయ్య, ఆఫీస్లో ఏం జరుగుతుందో మీకు తెలుసా అని అడగడంతో, నేను ఆఫీస్లో లేను కదరా, అక్కడ ఏం జరుగుతుందో నాకెలా తెలుస్తుంది, అయినా నువ్వు ఆఫీస్కి వెళ్ళలేదా, మరి ఎక్కడికి వెళ్ళావు, పైగా అక్కడ జరిగే విషయాల గురించి నన్ను అడుగుతున్నావేంటి, సరేలే కావ్యని అడిగి విషయం ఏంటో కనుక్కుంటాను అని చెప్పడంతో, అది కాదు తాతయ్య, కాస్త నేను చెప్పేది సీరియస్గా వినండి, ఆ కళావతి అరవింద్ గ్రూప్ ఆఫ్ కంపెనీని కొనాలి అనుకుంటుంది, అది కోట్లల్లో నష్టాల్లో ఉంది, కానీ నీ మనవరాలు వేలల్లో కొనేద్దామని చూస్తుంది
అని అంటుంటే, ఏం మాట్లాడుతున్నావురా, నష్టంలో ఉన్న కంపెనీ కావ్య ఎందుకు కొంటుంది అని అంటుంటే, కదా కానీ నీ మనవరాలు అదే చేస్తుంది. కోట్లల్లో నష్టపోతున్న కంపెనీని కొని ఏదో ఉద్ధరిస్తాను అని సినిమా డైలాగులు కొడుతుంది. అసలు దానికి ఎలా చెప్తే అర్థమవుతుంది? కనీసం మీరన్నా ఈ ఈ విషయంలో మాట్లాడండి అని అంటుంటే, పక్కన ఉన్న సుభాష్ అయితే, ఏం మాట్లాడుతున్నావు రాస్, అరవింద్ కంపెనీ కావ్య కొనడం ఏంటి అని అంటుంటే, అవును డాడ్, కావాలంటే ఒకసారి ఫైల్ కూడా చూడండి. ఆ కళావతి ఆ కంపెనీ నష్టాల్లో ఉందని ఒక్కసారిగా జాలిపడి కొనేస్తానంటుంది. తను కంపెనీకి ఒక చైర్మన్గా చెయ్యవలసిందేది చెయ్యటం లేదు. నేను ముందు నుంచి చెప్తానే ఉన్నాను, తను ఆ చైర్మన్ స్థానానికి పనికిరాదు అని. ఈరోజు మన క్లయింట్స్ అందరూ కూడా మన కంపెనీ వద్దనుకొని పక్క కంపెనీకి వెళ్ళిపోయారు. పైగా ఇప్పుడు నష్టాల్లో ఉన్న కంపెనీ కొనేసి ఏదో ఉద్ధరిస్తాను అని సినిమా డైలాగులు వేస్తుంది అని అంటుంటే, ఆ మాటలకి పక్కన ఉన్న సీతారామయ్య, చూడు రాజ్, నష్టాల్లో ఉన్న కంపెనీని కావ్య కొనాలి అనుకుంటుందంటే ఖచ్చితంగా దానికి ఏదో ఒక విషయం ఉండే ఉంటుంది. కావ్య మీద నాకు నమ్మకం ఉంది. తను చేసింది ఎన్నటికీ నేను తప్పనను అని చెప్పి సీతారామయ్య మాట్లాడుతూ ఉంటే, పక్కన ఉన్న రుద్రాణి అయితే, అదేంటి నాన్న, నష్టాల్లో ఉన్న కంపెనీ కొంటే మనం మరింత నష్టపోతామన్న సంగతి ఆ కావ్యకి తెలీదా అని అంటుంటే, రైట్, యు ఆర్ రైట్ అత్త, తాతయ్య, వీళ్ళందరికీ అర్థమవుతుంది, మీకెందుకు అర్థం కావట్లేదు అని చెప్పి ఇక రాజైతే వాళ్ళ తాతయ్య దగ్గర నాన్న గొడవ చేస్తుంటాడు. చూడు రాజ్, చిన్న పిల్లాడిలాగా మారం చేయకు. కావ్య మనలా ఆలోచించదు, మనం కావ్యలా ఆలోచించు. తను ఏం ఆలోచించి ఈ కంపెనీ కొనాలనుకుంటుందో మనకి తెలీదు, కానీ తను చేసిన దానిలో ఏదో ఒక విషయం దాగి ఉంటుంది. మన కంపెనీ నష్టపోయేలా ఎన్నటికీ కావ్య చెయ్యదు. తన నిర్ణయానికి నేను ఏకీభవిస్తున్నాను అని చెప్పి ఇక సీతారామయ్య అక్కడి నుంచి లేచి వెళ్ళిపోతాడు. ఏంటి వీళ్ళకి ఎంత చెప్పినా అర్థం కావట్లేదు. డాడీ, మీరన్నా మాట్లాడండి డాడీ తాతయ్యతో, తను ఏం చేస్తుందో తనకి అర్థం కావట్లేదు అని అంటుంటే, చూడు రాజ్, ఒక కంపెనీ చైర్మన్గా ఏం చేయాలో అన్నీ కావ్య చేస్తుంది. తనకి మనం చెప్పవలసిన అవసరం లేదు అని చెప్పి ఇక సుభాష్ అయితే రాజ్ భుజం మీద తట్టి రాజ్తో మాట్లాడి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక రుద్రాణి అయితే, అదేంటి, నష్టంలో ఉన్న కంపెనీని కావ్య కొనడమేంటి, అసలు ఇదంతా కావ్య ఎందుకు చేస్తున్నట్టు అని చెప్పి రుద్రాణి ఇక తన గదిలోకి వెళ్ళి ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలో రాహుల్ అక్కడికి వచ్చి, మమ్మీ, నేను విన్నది నిజమా? ఆ అరవింద్ కంపెనీని ఈ కావ్య కొంటుందా అని అనడంతో, అవునురా, కావ్య ఏదో ఒక పొరపాటు చేసి దొరికిపోతుంది అనుకున్నాం. ఇదిగో మనకి ఒక మంచి అవకాశం వచ్చింది. ఆ కావ్య నష్టాల్లో ఉన్న కంపెనీని కొని మన కంపెనీని మరింత నష్టాల పాలు చేస్తుంది. ఇదే మనకొచ్చిన మంచి అవకాశం అని చెప్పి ఇక రుద్రాణి రాహుల్ ఇద్దరు మాట్లాడుకుంటూ ఉండగా, స్వప్న అయితే కావాలని వాళ్ళ గది ముందు అపర్ణతో మాట్లాడుతూ, ఆంటీ, అసలు మన కావ్య ఆ నష్టాల్లో ఉన్న కంపెనీని ఎందుకు కొనాలనుకుంటుందో మీకు తెలుసా అని చెప్పి ఇక స్వప్న అయితే అపర్ణని కావాలని ఇక్కడికి తీసుకొచ్చి ముందుగానే వాళ్ళు ప్లాన్ చేసుకున్నట్టు ఈ స్వప్న మాట్లాడుతూ ఉంటే ఒక్కసారిగా రుద్రాణి చెవులో ఆ మాటలైతే పడతాయి. ఇక రుద్రాణి రాహుల్ ఇద్దరు తలుపు చాటు నుంచి దొంగచాటుగా వింటుంటారు. ఇక అపర్ణ అయితే, ఎందుకు కొనాలనుకుంటుంది? కావ్య నష్టాల్లో ఉన్న కంపెనీని కొనడమేంటో నాకు అస్సలు అర్థం కావట్లేదు అని చెప్పి ఇక అపర్ణ స్వప్న దగ్గర మాట్లాడుతూ ఉంటే, స్వప్న, ఆంటీ, ఆ కంపెనీ నష్టాల్లో ఉందని మీరు అనుకుంటున్నారు. ఈ రకంగా అయినా సరే ఆ కంపెనీని మనం చేజెక్కించుకుంటే ఆ కంపెనీ వల్ల మనకి చాలా ప్రాఫిట్ ఉందని కావ్య నాతో పర్సనల్గా చెప్పింది. వినగానే నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఇదంతా అయ్యాక కావ్య మీతో చెప్తానంది, కానీ నేనే ఉండబట్టలేక మీతో చెప్పేస్తున్నాను. ఆ కంపెనీ వేలం పాటలో కొనుక్కుంటే చాలా తక్కువకు వస్తుంది. దానివల్ల మనకి చాలా లాభం మిగులుతుంది. కావ్య చెప్పిన మాటలకి
నాకు చాలా సంతోషంగా అనిపించింది. ఇంతవరకు కావ్యని అసహించుకొని దూరం పెడుతున్న రాజ్ ఈ దెబ్బతో కావ్యకి దగ్గరైపోతాడు. నిజంగా ఇదంతా వినగానే నాకు చాలా సంతోషంగా అనిపించింది. అందుకే ఈ విషయాన్ని మీతో చెప్పాలి అనుకుంటున్నాను అని చెప్పి ఇక స్వప్న అయితే అపర్ణతో చెప్తుంది. ఒక్కసారిగా అపర్ణ, ఏంటి ఈ విషయంతో నా కొడుకు కోడలు ఒక్కటైపోతారా? అబ్బా, ఎంత బాగుందో వినడానికి. నాకు చాలా సంతోషంగా ఉంది. భగవంతుడి దయ వల్ల ఎలా అయినా సరే ఆ కంపెనీ వేలంపాట్లో కావ్యే కొనేలా జరగాలి అని చెప్పి అపర్ణ దేవుడికి దండం పెట్టుకున్నట్టు ఇక వాళ్ళిద్దరూ విన్నట్టుగా మాట్లాడుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతారు. అదంతా విన్న రుద్రాణి, ఓ అయితే కావ్య మళ్ళీ రాజ్తో ఒక్కటవడం కోసం పాపం చాలా ప్రయత్నాలు చేస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో రాజ్తో కలిసిపోవడానికి నువ్వు చేస్తున్న ప్రయత్నాలేమీ నేను జరగనివ్వను. రాహుల్, ఎట్టి పరిస్థితుల్లో ఆ అరవింద్ గ్రూప్ ఆఫ్ కంపెనీ కావ్య కొనడానికి అస్సలు వీల్లేదు అని చెప్పి ఇక రుద్రాణి అయితే రాహుల్తో మాట్లాడుతుంది. రాహుల్, మమ్మీ కావ్య కొనడానికి వీల్లేదు, కానీ ఇప్పటికిప్పుడు అంత డబ్బుతో ఆ కంపెనీని మనం కొనలేం కదా అని అంటుంటే, చూడు, మనం కొనకపోయినా మరొకరితో కొనిపిస్తాం. అనామికకి ఫోన్ చేసి ఇప్పుడే జరిగిందంతా చెప్తాను అని చెప్పి ఇక రుద్రాణి అయితే అనామికకి కాల్ చేస్తుంది. అనామిక రుద్రాణితో మాట్లాడుతూ, ఏంటి రుద్రాణి గారు, నేను గుర్తొచ్చాను మీకు అని చెప్పడంతో, చూడు, నీకు నేను మంచి గుడ్ న్యూస్ చెప్పడానికి ఫోన్ చేశాను. ఇంతవరకు స్వరాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీ క్లయింట్స్ అందరినీ నీ కంపెనీకి లాక్కోవడం వరకు బాగానే ఉంది. ఇప్పుడు ఒక నష్టాల్లో ఉన్న కంపెనీని కొని లాభం పొందాలని చూస్తుంది. మరి అంత మంచి అవకాశం నువ్వెందుకు మిస్ చేసుకుంటున్నావు అని అడగడంతో, ఏం మాట్లాడుతున్నారా ఆంటీ, నాకు అర్థం కావట్లేదు అని చెప్పి ఇక అనామిక మాట్లాడుతూ ఉంటే, అవును అనామిక, నీకు ఈ విషయం ఇంకా తెలీదా? అరవింద్ గ్రూప్ ఆఫ్ కంపెనీ నష్టాల్లో ఉంది. పైగా బ్యాంక్లో రేపు వేలంపాట జరుగుతుంది. మరి ఆ వేలంపాటకి నువ్వు వెళ్ళటం లేదా అని అంటుంటే, ఆంటీ, అది నష్టాల్లో ఉంది. దాన్ని కొనుక్కొని కావ్య ఎందుకు లాభపడుతుంది? అసలు మీరేం మాట్లాడుతున్నారు అని అంటుంటే, చూడు అనామిక, అది నష్టాల్లోనే ఉంది, కానీ ఆ కంపెనీ వేలంపాటలో తక్కువ ధరకి వస్తుంది. దానివల్ల చాలా లాభం ఉందని కావ్య మా కోడలు స్వప్నతో చెప్తుంటే విన్నాను. దానివల్ల వాళ్ళకి చాలా ప్రాఫిట్ ఉందని మాట్లాడుకుంటున్నారు. నువ్వు వచ్చిన అవకాశాన్ని ఎందుకు పాడు చేసుకోవడం? చూడు, ఎట్టి పరిస్థితుల్లో వేలంపాట్లో ఆ కంపెనీ సామంత్ గ్రూప్ ఆఫ్ కంపెనీనే కొనేలాగా చేయాలి. ఆ లాభం ఏదో నువ్వే పొందాలి అని చెప్పి ఇక రుద్రాణి అయితే అనామికతో చెప్తుంటే, థ్యాంక్ యూ ఆంటీ, మీరు నా కోసం ఇంతలాగా ఆలోచిస్తున్నారు. మీకు ఇంతలా నాకు హెల్ప్ చేస్తున్నందుకు మీకు ఏమిచ్చి రుణం తీర్చుకోవాలో తెలియటం లేదు అని చెప్పి ఇక అనామిక మాట్లాడుతూ ఉంటే, చూడు, నువ్వు ఆ కంపెనీ కొన్న తర్వాత అందులో వచ్చిన ప్రాఫిట్ 50-50. ఇంత మంచి ఐడియా నేను ఇచ్చినందుకు అందులో వచ్చిన లాభం సగం నాకు ఇవ్వాలి, అర్థమవుతుంది కదా అని అంటుంటే, అయ్యో ఎంత మాట, ఖచ్చితంగా మీకు ఇస్తాను అని చెప్పి ఇక అనామిక మాట్లాడి కాల్ కట్ చేస్తుంది. ఇంతలో సామంత్ అనామికతో, ఏమైంది బేబీ, ఎవరు ఫోన్లో అని అడగడంతో ఇక అనామిక అయితే జరిగిందంతా కూడా సామంత్కి చెప్తుంది. సామంత్, ఇట్లాంటి అవకాశాన్ని అస్సలు మిస్ చేసుకోకూడదు. ఇప్పటికే ఆ స్వరాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీ వెనకంజలో ఉందని అందరూ వాళ్ళ కంపెనీని తక్కువ చేసి మాట్లాడుతుంటే వినడానికి నాకు చాలా సంతోషంగా అనిపించింది. ఇప్పుడు ఈ కంపెనీ కొని ఇక ఎన్నటికీ మనతో ఈ సామంత్ గ్రూప్ ఆఫ్ కంపెనీతో ఆ స్వరాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీ ఎన్నటికీ సమానం కాలేదు అని చెప్పి రుజువు చేస్తాను అని చెప్పి సామంత్ అయితే అనామికతో మాట్లాడతారు. ఇక అందరూ అనుకున్నట్టుగానే వేలంపాట దగ్గరికి బయలుదేరతారు రాజ్, కావ్య. ఇక అలాగే ఇక్కడ చూస్తే అనామిక, సామంత్, మిగతా కంపెనీలు కూడా అక్కడికైతే వస్తారు. రాజ్ మాత్రం కావ్యతో మాట్లాడుతూ, ఏయ్ మెంటల్, చూసావుగా
ఇక్కడ ఎంతమంది వచ్చారో వాళ్ళందరి నోటి నుంచి వచ్చిన మాటలన్నీ వింటున్నావా? అది 5-6 కోట్లకు మించి ఎక్కువ పలకదని, పైగా అది కొంటే మనం ఒక విధంగా నష్టపోవాల్సి ఉంటుంది అని చెప్పి ఇక రాజ్ మాట్లాడుతూ ఉంటే, రాజ్ మాటలకి కావాలని అనామిక, సామంత్ వినేలాగా, చూడండి, ఎట్టి పరిస్థితుల్లో ఆ అరవింద్ గ్రూప్ ఆఫ్ కంపెనీని ఈరోజు కొనే తీర్తాను. అది 20 కోట్లైనా సరే నేను దాన్ని చేజెక్కించుకొని తీర్తాను అని చెప్పి ఇక కావ్య కావాలని అనామిక వినేలా మాట్లాడుతుంది. అనామిక, ఓ ఏంటి, మీరు కూడా వేలంపాటలో ఈ కంపెనీ కొనేద్దామని వచ్చారా? ఇప్పటికే మీ కంపెనీ నష్టాల్లో నడుస్తుంది, మళ్ళీ నష్టాల్లో ఉన్న కంపెనీని కొని ఏం చేద్దామని? చూడండి, ఇవన్నీ మీకు అనవసరంగాని సైలెంట్గా ఇక్కడి నుంచి వెళ్ళిపోతే మంచిది. ఎందుకంటే ఆ కంపెనీని చేజెక్కించుకునేది మేమే కాబట్టి అని చెప్పి ఇక అనామిక అయితే కావ్యతో మాట్లాడుతుంటే, కావ్య వచ్చిందే అవకాశం అన్నట్టుగా ఆ అనామికని మరింత రెచ్చగొడుతుంది. ఎట్టి పరిస్థితుల్లో ఆ కంపెనీ కొనే ఇక్కడి నుంచి వెళ్తాను అని చెప్పి ఇక కావ్య అయితే అనామికతో ఒక విధంగా ఫుల్గా రెచ్చగొట్టి ఛాలెంజ్ చేస్తున్నట్టు మాట్లాడుతుంది. ఇంకా అనామిక ఎలా అయినా సరే ఈ కంపెనీని ఆ కావ్యతో ఛాలెంజ్ చేసినందుకైనా కొని తీరవలసిందే అని ఇక సామంత్తో మాట్లాడుతుంది. సామంత్, చూడు బేబీ, ఈ కంపెనీ మనదే, అలాగేనా, నువ్వేమి టెన్షన్ పడకు అని చెప్పి సామంత్ అనామికకి నచ్చ చెప్తాడు. ఇక ఇంతలో వేలంపాట మొదలవుతుంది. అక్కడ ఉన్న అరవింద్ కావ్య వైపు చూసి మేడం అని అంటుంటే ఇక కావ్య ఖచ్చితంగా నీకు ప్రాఫిట్ వస్తుంది అన్నట్టుగా తనకి ధైర్యం చెప్పినట్టు కళ్ళతో సైగ చేస్తుంది. అతను కూడా కావ్య మాటలని చాలా సంతోషిస్తాడు. ఇక వేలంపాటలో పోటాపోటీగా జరుగుతూ ఉంటాయి. చివరిగా స్వరాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీ అలాగే సామంత్ గ్రూప్ ఆఫ్ కంపెనీ వేలంపాటలో పోటీ పడుతూ ఉంటుంది. 10 కోట్లకి కూడా ఆ కంపెనీ విలువ చేయని కంపెనీని కావ్య రెచ్చగొట్టడంతో 20 కోట్లకు సామంత్ గ్రూప్ ఆఫ్ కంపెనీ ఆ కంపెనీని దక్కించుకుంటుంది. ఇక అందరి మధ్యలో అరవింద్ గ్రూప్ ఆఫ్ కంపెనీ ఎండి అరవింద్ గారు తన కంపెనీని సామంత్ గ్రూప్ ఆఫ్ కంపెనీకి అఫీషియల్గా ఇచ్చి వాళ్ళిచ్చిన 20 కోట్ల చెక్ని తీసుకుంటారు. ఆ చెక్తో కావ్య దగ్గరికి వస్తారు. ఇక అనామిక అయితే చాలా ఆనందంగా కావ్య దగ్గరికి వచ్చి, చూసావుగా నేనేంటో, ఇప్పటికైనా నీకు అర్థమైందా? ఈ అనామికతో పెట్టుకుంటే నువ్వు గెలవలేవు, గెలిచి ముందుకి వెళ్ళలేవు. చూడు, ఈ కంపెనీని నేనే కొనుక్కున్నాను, నేనే చేజెక్కించుకున్నాను అని అంటుంటే ఇక కావ్య అయితే పిచ్చి మొహం, అది కనీసం 5 కోట్ల వాల్యూ కూడా చెయ్యని కంపెనీ నీతో 20 కోట్లకి కొనిపించాను. ఇప్పుడు ఈ అరవింద్ గ్రూప్ ఆఫ్ కంపెనీ నష్టపోలేదు, నువ్వు నష్టపోయావు. ఇందులో నాకు 5 కోట్ల ప్రాఫిట్ ఉంది. నీకు ఆ విషయం తెలీదేమో. 1 రూపాయి కూడా పెట్టుబడి పెట్టకుండా 5 కోట్లు మా కంపెనీకి వచ్చేలా చేశాను. చూసావుగా, ఈ కావ్యతో పెట్టుకుంటే నువ్వు ఎలా దిగజారిపోవాల్సి వస్తుందో అని చెప్పి ఇక కావ్య అయితే అనామికని చూసి వెటకారంగా నవ్వుతుంది. పక్కన ఉన్న సామంత్ అనామిక వైపు కోపంగా చూస్తూ తన చేతిలో ఉన్న ఫైల్ని అక్కడే పడేసి ఇక సీరియస్గా వెళ్ళిపోతాడు. ఇక అనామిక అయితే ఏం మాట్లాడాలో తెలియక ఆ ఫైల్ని పట్టుకుని, సామంత్, బేబీ ఆగు బేబీ అని చెప్పి ఇక సామంత్ వెనకే పరిగెడుతుంది. ఇక్కడ చూస్తే అరవింద్ గారు, మేడం, మీరన్నట్టుగానే ఇందులో మీ 50% షేర్ని తీసుకోండి మేడం. ఈరోజు మీ వల్ల నేను కష్టాల నుంచి బయటపడ్డాను, అలాగే నా కంపెనీ వల్ల లాభాన్ని చూశాను. రియలీ మీరు గ్రేట్ మేడం. మీ మీద మొదట్లో నమ్మకం పెట్టుకోలేదు, కానీ మీరు ఈరోజు నాకు చాలా సహాయం చేశారు అని చెప్పి అతనైతే కావ్యకి థ్యాంక్స్ చెప్పి రాజ్ని కూడా హక్ చేసుకుని చాలా ఆనందపడుతూ అక్కడి నుంచి వాళ్ళకి ఆ 5 కోట్ల ప్రాఫిట్ని ఇచ్చేసి వెళ్ళిపోతాడు. ఒక్కసారిగా రాజ్కి దిమ్మ తిరిగినంత పనవుతుంది. ఏంటి,
ఇదంతా కళ నిజమా అని ఇంకా ఆలోచిస్తూనే ఉన్నారా? నేను ఏం చేసినా దానిలో ఏదో ఒక మర్మం ఉంటుందని తాతయ్య గారు తెలుసుకున్నంతటిగా మీరు తెలుసుకోలేకపోయారు. చూడండి, ₹1 పెట్టుబడి పెట్టకుండా ఒక్కసారిగా 5 కోట్ల లాభాన్ని మన కంపెనీకి వచ్చేలా చేశాను. ఇప్పుడు చూడండి, ఒక్కొక్క క్లయింటు ఎట్లా పరిగెత్తుకుంటూ మన కంపెనీకి వస్తారో. నష్టాల్లో ఉన్న కంపెనీని 20 కోట్లకి కొంది ఆ అనామిక. ఇక ఆ కంపెనీ మీద వాళ్ళ పెట్టుబడులు పెడితే వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉంటుందో మన క్లయింట్స్ అందరికీ అర్థమవుతుంది. ఇప్పుడు మనం ఆఫీస్కి వెళ్ళేలోపు అందరూ క్యాబిన్లో మన కోసం ఎదురు చూస్తుంటారు మీటింగ్కి అని చెప్పి ఇక కావ్య రాజ్తో మాట్లాడడంతో రాజ్కి నోటి నుంచి మాట రాదు. రానున్న ఎపిసోడ్స్లో ఇక కావ్య చేస్తున్న ఒక్కొక్క పనికి రాజ్ ఎలా కావ్యకి దగ్గరవుతాడు, ఇక కావ్య రాజుల మధ్యలో మళ్ళీ ప్రేమ చిగురించబోతుందా? రానున్న ఎపిసోడ్స్ అయితే మరింత ఇంట్రెస్టింగ్గా మారబోతున్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్.